హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. లక్ష్మీ మిత్ర, జయదేవ్ నందన్ ముగ్గురు కలిసి కార్మికుల దగ్గరికి వస్తారు. ఇంకా వాళ్ళు మేనేజ్మెంట్ డౌన్ డౌన్ అని అంటూ గట్టిగా అరుస్తూ ఉంటారు వీళ్ళని చూసి. ఇక ఆపండి అని మిత్ర అరుస్తున్నా కూడా వాళ్ళు ఆపరు. ఇక మళ్ళీ మిత్ర మీతో మాట్లాడాలి, కాస్త ఆపండి అని అంటుండగా యూనియన్ లీడర్ మా కోరికలని నెరవేర్చితే మాకు న్యాయం జరిపిస్తే ఆపుతారే తప్ప మీరు ఇలా చెప్తే ఆపరు అని ధీటుగా అంటూ ఉంటాడు. ఇక జయదేవ్ నందన్ సమస్యల పరిష్కారానికే మాట్లాడడానికే ఇక్కడికి వచ్చాం అని అనడంతో ఆ యూనియన్ లీడర్ ఇలా అంటుంటాడు, పెద్ద సారు ఏదో చెప్తున్నాడు, చిన్న సారు సమస్యలు తీర్చుతాడంట, విందాం ఆగండి అని యూనియన్ లీడర్ అనగానే అసలు మీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇలా స్ట్రైక్ చేస్తున్నారు అని మిత్ర అడుగుతూ ఉంటాడు. పాత మిషన్స్ ద్వారా మమ్మల్ని వర్క్ చేపిస్తున్నారు, అందువల్లే ఇప్పుడు ఒక వ్యక్తికి గాయమైంది అని అంటూ ఉండగా ఆల్రెడీ గాయమైన వ్యక్తి దగ్గరికి మా డాడీ హాస్పిటల్కి వెళ్ళి చూసొస్తారు, ఆయన ప్రాణానికి ప్రమాదం లేదు, బాగానే ఉన్నారు అని అంటూ ఉండగా లేదు, ఈరోజు బాగుంది కాబట్టి వాడు ప్రమాదం నుండి తప్పించుకున్నాడు, లేదంటే అన్ని రోజులు మావి కావు కదా అని ఆ యూనియన్ లీడర్ అంటూ ఉండగా మిషన్స్ అన్నీ వర్కింగ్ కండిషన్లోనే ఉన్నాయి, ప్రతి నెల వాటిని సర్వీసింగ్ చేపిస్తున్నాం అని అంటూ ఉంటాడు మిత్ర. లేదు, ఖచ్చితంగా మేము మాట వినం అని అంటూ మళ్ళీ నినాదాలని స్టార్ట్ చేస్తూ ఉండగా ఇక ఎలా ఆపాలో తెలియక మిత్ర, జయదేవ్ నందన్, లక్ష్మి కాస్త అయోమయానికి గురైన తర్వాత లక్ష్మి ఆ యూనియన్ లీడర్ పక్కకున్న ముసలి కార్మికుని దగ్గరికి వెళ్ళి బాబాయ్ గారు అని మర్యాదగా పిలుస్తుంది. చెప్పండి మేడం అని అంటూ ఉండగా లక్ష్మి ఆలోచించే విధంగా మాట్లాడుతుంది. బాబాయ్ గారు, మన ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంట్లో సమస్యలని పరిష్కరించుకోవడానికి మాట్లాడుకుంటామా, లేదంటే వీధికెక్కి గొడవలు చేసుకుంటామా అని లక్ష్మి చాలా మర్యాదగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇంట్లోనే మాట్లాడుకొని సమస్యలు తీర్చుకుంటామమ్మా అని అతను అనగానే మరి అటువంటప్పుడు ఈ ఫ్యాక్టరీ సమస్యలు తీర్చడానికి మేము లోపలికి రమ్మంటే ఎందుకు రావట్లేదు? మా మామయ్య గారు మీరు జాయిన్ అయినప్పటి నుంచి మిమ్మల్ని సొంత కుటుంబం లాగానే చూసుకున్నారు కదా, మీకేమైనా సమస్యలు వచ్చాయా? మిమ్మల్ని కుటుంబంలాగా భావించలేదా? మిమ్మల్ని కుటుంబంలాగే భావించి మీ సమస్యలు రాకుండా చూశారు కదా, మరి ఇప్పుడు ఫ్యాక్టరీ కష్టాల్లో ఉంటే ఇలా నలుగురిట్లో గొడవలు చేయడం న్యాయమా? మన సమస్యలు పరిష్కరించుకోవడానికి లోపలికి వచ్చి మాట్లాడండి అని లక్ష్మి చాలా పొలైట్గా చెప్తుండగా లేదు, వీల్లేదు, మా ఇంటి సమస్యలకి ఫ్యాక్టరీ సమస్యలకి సంబంధం ఏంటి అని యూనియన్ లీడర్ కరుకుగా అడుగుతూ ఉండగా మనం అందరం ఒక్కటి అనుకున్నప్పుడు ఈ ఫ్యాక్టరీ కూడా మన ఇల్లే అవుతుంది కదా అని లక్ష్మి లాజికల్గా మాట్లాడుతుండగా లేదు, అటువంటి విషయమే లేదు అని యూనియన్ లీడర్ తేల్చి చెప్పేస్తాడు. అప్పుడు లక్ష్మి మళ్ళీ ఆ ముసలతన్ని చెప్పండి బాబాయ్ గారు, మీరు నేను చెప్పింది తప్ప అని అంటుండగా లేదమ్మా నిజమే, అరే నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడు అని ఆ సీనియర్ లీడర్ చెప్పగానే తప్పదు అన్నట్టు పైకి లేచి వెళ్ళబోతుంటాడు యూనియన్ లీడర్. ఇక మిత్ర, జయదేవ్ నందన్ కూడా లక్ష్మి వెంట వెళ్ళబోతుండగా మిత్ర గారు, నేను ఇతనితో కాస్త పర్సనల్గా మాట్లాడాలి అనగానే వాళ్ళు అక్కడే ఆగిపోతారు. ఇక లోపలికి వచ్చి లక్ష్మి అతనితో మాట్లాడడానికి ట్రై చేస్తుండగా మీరేమిచ్చినా నేను మీ కండిషన్స్కి ఒప్పుకోను అని గట్టిగా చెప్పేస్తాడు. ఇక నేనేమిస్తాననుకుంటున్నావు అని లక్ష్మి అంటుండగా మీరెన్ని డబ్బులు ఇచ్చినా నేను ఒప్పుకోను అని తేల్చి చెప్పేస్తాడు యూనియన్ లీడర్. నీకు డబ్బులు ఇస్తారని ఎవరన్నారు అని అంటూ ఒక్కటి లాగిపెట్టి చెంపపైన పీకి ఇది మా మామయ్య గారి గూర్చి అమర్యాదగా మాట్లాడినందుకు అని అంటూ మళ్ళొక్కటి పీకి ఇది ఎక్స్ చైర్మన్ అయిన మిత్ర గారి గురించి అమర్యాదగా మాట్లాడినందుకు అంటూ మళ్ళొక్కటి పీకి ఇది మేనేజర్ గారి గురించి మాట్లాడినందుకు, పోరా నువ్వు సమ్మె చేస్తానంటే నేను భయపడిపోతాననుకున్నావా అని లక్ష్మి గట్టిగా వార్నింగ్ ఇవ్వగానే అతను వెళ్ళిపోతాడు. ఇక అందరూ మీడియా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. సమ్మె కొనసాగిస్తున్నారా, ఆపేస్తున్నారా అని అంటుండగా తన చెంపపై చెయ్యి తీసి కొనసాగిస్తున్నాం అని గట్టిగా చెప్పేస్తాడు యూనియన్ లీడర్.
మరోవైపు మనిష టెన్షన్ పడుతూ ఉండగా ఇక సరియు మేనేజర్కి అక్కడ జరిగిన విషయం తెలుస్తుంది. ఇక మనిషని చూస్తూ భయంగానే చెప్పగానే యూనియన్ లీడర్కి కాల్ చేస్తాడు అతను. ఇక మళ్ళీ మనిష అతనితో మాట్లాడుతూ ఆ చెంప తుడుచుకో ఫస్ట్, నేను చెప్పే వరకు సమ్మె ఆపించొద్దు అని మనిష గట్టిగా వార్నింగ్ ఇస్తుంది యూనియన్ లీడర్కి. ఇక అలాగే మేడం అని అతను అనడంతో ఇక వీళ్ళు ఇంటికి బయలుదేరతాడు లక్ష్మీమిత్ర జయదేవ్ నందన్. మరోవైపు జాను న్యూస్ తెలుసుకొని కోపంగా ఉన్న వివేక్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏం చెయ్యలేక తోక ముడుచుకొని వస్తున్నారంట. నేను ఫస్ట్ చెప్పాను కదా వీళ్ళ వల్ల కాదని ఆ సమ్మె ఆపలేకపోయారంట అని జాను ఎగతాళిగా అంటూ ఉండగా నీ వల్ల అవుతుందా మరి, నువ్వు ఆపగలవా అని అనేస్తాడు వివేక్ జానుని కోపంగా. నాకు ఒక్కసారి ఫ్యాక్టరీ ఇచ్చి చూడండి, నేను ఆపగలనో లేదో చూపిస్తా అని అంటుండగా అసలు నీకేం తెలుసని ఫ్యాక్టరీ అడుగుతున్నావే, అందులో రెడీ అయ్యే ఐటమ్ ఏంటో తెలుసా, ఎవరికి డెలివరీ చేయాలో తెలుసా, ఎలా పంపించాలో తెలుసా, అసలు ఏం తెలుసని నువ్వు అడుగుతున్నావు అని అంటూ ఉండగా మా అక్కకు మాత్రం అన్నీ తెలుసా, చైర్మన్ అయ్యాకే నేర్చుకుంది కదా, నేను అంతే, మా అక్క కన్నా నేనే ఎక్కువ చదువుకున్నా, తనకన్నా ఏదైనా నాకు వచ్చు అని అంటూ ఉండగా అసలు నీకేమైనా మైండ్ ఉందా, అత్తయ్య గారికి ఏమీ తెలియకుండానే వదినని చైర్మన్ చేశారనుకుంటావా, ఖచ్చితంగా వదిన గుచ్చి అత్తయ్య గారికి అన్నీ తెలుసు, మా పెద్దమ్మకి అన్నీ తెలిసే లక్ష్మిని వదినని చైర్మన్ చేసింది. అసలు చైర్మన్గా నెక్స్ట్ డే బాధ్యతలు తీసుకునేటప్పుడు నేను మా వదినతో మాట్లాడాను, అప్పుడు తనేం చెప్పిందో వింటావా అని అంటూ లక్ష్మి చైర్మన్గా బాధ్యతలు తీసుకునే ముందు రోజు వివేక్ లక్ష్మిల సంభాషణని చెప్తూ ఉంటాడు. ఇక అందులో ఎన్ని ఫ్యాక్టరీలు, ఎన్ని కంపెనీలు, ఎన్ని గోడౌన్స్, ఎన్ని వెహికల్స్, ఎంతమంది కార్మికులు, ఉద్యోగులు, ప్రతి డీటెయిల్ లక్ష్మి పూసగుచ్చినట్టు వివేక్కి చెప్పగానే వావ్ వదినా ఇవన్నీ నాకు కూడా తెలీదు అని సర్ప్రైజ్ ఫీల్ అవుతాడు వివేక్. కాదు వివేక్, నేను ఈ ఇంటి కోడల్ని అయినప్పుడే నాకు అన్నీ తెలుసు, అలా తెలుసుకోవడం నా హాబీ, ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటే చెప్పు అని లక్ష్మి క్యాజువల్గా అడుగుతూ ఉండగా అంతే వదినా ఇంకేమీ లేదు అని అంటూ వెళ్ళిపోతాడు. ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని జానుకి వివరిస్తూ నాకన్నా వదిన నీకే ముందక్క, కానీ అక్కనే నువ్వు అర్థం చేసుకోలేదు అని అంటూ వివేక్ విసుగ్గా వెళ్ళిపోతాడు. మరోవైపు స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఉంటారు. చాలా ఆకలిగా ఉంది అని అంటూ ఉంటుంది లక్కీ. ఏం చేద్దాం ఇప్పుడు, అమ్మ ఇంకా రాలేదు, పిన్నిని అడుగుదామా అని లక్కీ అడుగుతుండగా వద్దు తిడుతుంది అని అనేస్తాడు జున్ను. ఇక చిన్నత్తేని నానమ్మని అడుగుదామా అని అంటుండగా వద్దు, ఆవిడ ఎలాగూ చేసి పెట్టదు, నేను చేస్తాను పదా అని అంటూ కిచెన్లోకి వెళ్ళి లక్కీ కోసం నూడిల్స్ చేస్తూ ఉంటాడు జున్ను. అదే టైంలో వాళ్ళని గమనిస్తూ ఉంటుంది దేవయాని. అప్పుడే అక్కడికి వచ్చిన మనిష ఏం జరిగింది, ఏం చూస్తున్నారు అని అంటుండగా కిచెన్లోకి చూపిస్తుంది దేవయాని. వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుండగా పిల్లలు వాళ్ళకు వాళ్ళే నూడిల్స్ చేసుకుంటున్నారు అని అంటుండగా జానుని మిమ్మల్ని అడగలేదా అని మనిష అంటుంది. తిడుతుందని అడగలేదు అని దేవయాని చెప్తూ ఉండగా పాపం నూడిల్స్ చేస్తున్న జున్ను చేయి కాలుతుంది. అమ్మా అని గట్టిగా అరవగానే జాను ఎక్కడ ఆ పిలుపు వింటుందో అనుకున్న మనిష గట్టిగా దేవయాని కాలు తొక్కేస్తుంది. దాంతో దేవయాని అరుస్తుంది. ఏమైంది అని పైనుండి జాను అంటుండగా మీ అత్తయ్యకి ఏదో దెబ్బ తగిలింది అందుకే అరిచింది అని మనిష కవర్ చేస్తుంది. ఇక బాగున్నారా అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది ఏ జాను. బాగానే ఉన్నాను అని దేవయాని అనగానే ప్లాన్ అంతా వివరిస్తూ ఉంటుంది మనిష దేవయానికి. ఇక నూడిల్స్ తీసుకొని సారీ చెప్తూనే లోపలికి వెళ్ళిపోతారు రూమ్లోకి లక్కీ జున్ను ఇద్దరు. వాళ్ళు కష్టపడుతూనే నూడిల్స్ తినేస్తారు. ఎలా ఉన్నాయి అని జున్ను అడుగుతుండగా చాలా బాగున్నాయి, అమ్మ చేసినట్టే చేసావు అని అంటూ ఉండగా ఆయింట్మెంట్ రాసుకొని బాధపడుతూ ఉంటాడు జున్ను. సారీ అని అంటూ లక్కీ చెప్తూ ఉండగా అప్పుడే మిత్ర లక్ష్మి జయదేవ్ నందన్ ఇంటికి చేరతారు. ఏంటి పిల్లలు కనిపించట్లేదు అని అంటూ ఉండగా ఈ పాటికే వచ్చేసుంటారు మామయ్య, రూమ్లో ఉన్నారేమో అని రూమ్లోకి వెళ్ళిన వాళ్ళకి వేలికి ఆయింట్మెంట్ రాసుకొని బాధగా ఊదుతున్న
జున్ను కనబడతాడు. ఏమైంది అని అంటుండగా చిన్న దెబ్బ తగిలిందమ్మా అని అనేస్తాడు జున్ను లక్ష్మితో. ఇక నా వల్లే తగిలింది అని లక్కీ అంటూ ఉండగా వద్దు అన్నట్టు సైగ చేస్తూ ఉంటాడు జున్ను. నీ వల్ల ఎలా అని అడుగుతుంటుంది లక్ష్మి. నా కోసమే నూడిల్స్ చేస్తూ ఉండగా చేయి కాలింది అని లక్కీ చెప్పగానే బాధపడుతూ చూస్తూ ఉంటారు లక్ష్మీమిత్ర జున్నుని. ఇక ఈ గొడవ మళ్ళీ ఎక్కడికి దారి తీయనుంది? జాను మనసు ఎప్పుడు మారుతుంది? కార్మికుల సమస్యలని ఎలా తీర్చగలుగుతుంది? ఆ యూనియన్ లీడర్ ఎలా పనిపడుతుంది లక్ష్మి? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.